నమస్కారం అందరికి. ఈ రోజు మనము యూనిట్ 5 లో షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. యూనిట్ 5 లో ఎస్ఏ ఆన్సర్ ఏం లేదు, సో షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో ఇంపార్టెంట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రైబ్ ది లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఏవైతే లెజిస్లేటివ్ రిలేషన్స్ ఉన్నాయో దేని మధ్య, యూనియన్ ఇంకా స్టేట్ మధ్య, అవి డిస్క్రైబ్ చేయమని అడుగుతున్నారు. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ ది లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్. ఏం చెప్పిందంట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏవైతే యూనియన్ ఇంకా స్టేట్ మధ్యలో ఉన్నాయో అవి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేసిందంట. ఇందులో పార్ట్ 9 ఫ్రమ్ ఆర్టికల్ 245 to 255, ఈ 245 నుంచి 255 వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందంట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. బోత్ ఆఫ్ దెమ్ ఫ్రేమ్ లాస్ ఫర్ ది పీస్, ప్లెజర్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ కోసం ఇవేవైతే లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యూనియన్ ఇంకా స్టేట్ ఉన్నాయో అవి ఏం చేస్తాయంట? పీస్ అంటే శాంతి, ప్లెజర్ ఇంకా ప్రోగ్రెస్, డెవలప్మెంట్, ఇవన్నిటిని ప్రొవైడ్ చేస్తుందంట దేనికి? ఇండియన్ సిటిజన్స్ కి. తర్వాత ఏమేమి ఉన్నాయో పవర్స్ చూద్దాము. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో అట్ ప్రెసెంట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 99 ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్ అంట? 99 ఐటమ్స్ ఉన్నాయంట ఇందులో యూనియన్ లిస్ట్ లో. ఏమేమి ఉన్నాయంట? డిఫెన్స్, సిటిజన్షిప్, ఫారెన్ అఫైర్స్, రైల్వేస్, పోస్ట్, టెలిగ్రాఫ్స్, టెలిఫోన్స్, కరెన్సీ, కాయినేజ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అటామిక్ ఎనర్జీ, మినరల్ రిసోర్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, taxes on stock and change transactions, etc. The union government has exclusive power to make laws with respect to the matter included in the union list. Union list లో ఏవైతే పవర్స్ అంటే యూనియన్ లిస్ట్ లో ఏమైతే చేంజెస్ ఏమైనా చేయాలన్నా ఎవరు చేయొచ్చు అంట? ద యూనియన్ గవర్నమెంట్ కి పవర్ ఉందంట. దేని పట్ల? యూనియన్ లిస్ట్ మీద యూనియన్ గవర్నమెంట్ కి పవర్ ఉందంట. ఇందులో 99 ఐటమ్స్ ఉంటాయంట. అందులో ఇవి కొన్ని ఇచ్చారు ఐటమ్స్, ఇవి రాస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్స్ లాగా. తర్వాత స్టేట్ లిస్ట్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంట? 61 సబ్జెక్ట్స్ ఉంటాయంట. ఇట్ హ్యాస్ రీజనల్ ఇంపార్టెన్స్ లైక్ పోలీస్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ అంటే ఏం లేదు, మెడిసిన్స్, ల్యాండ్ రెవెన్యూ, అగ్రికల్చర్, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్. ద స్టేట్ లెజిస్లేచర్ ఇస్ ఎంపవర్డ్. ఇక్కడ ఏదైతే యూనియన్ గవర్నమెంట్ కి యూనియన్ లిస్ట్ మీద పవర్ ఉందో ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ కి స్టేట్ లిస్ట్ మీద పవర్ ఉంది. అంటే ఏదైనా చేంజెస్ చేయాలన్నా, ఏదైనా ఇంప్రూవ్ చేయాలన్నా, ప్రోగ్రెస్ చేయాలన్నా స్టేట్ లిస్ట్ లో అది ఎవరు చేయొచ్చు? స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. తర్వాత కాన్కరెంట్ లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంట? 52 ఐటమ్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంట? క్రిమినల్ లా, మ్యారేజ్, డివోర్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అదర్ దాన్ agriculture, land contracts, bankruptcy and insolvency, forests, education, labor welfare, trade unions, stamp duties, etc. Both parliament as well as the state legislature have the power to make legislation on the subject mentioned in the concurrent list. యూనియన్ లిస్ట్ లో యూనియన్ గవర్నమెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఏవైనా డెవలప్మెంట్స్ చేస్తుంది. స్టేట్ లిస్ట్ లో స్టేట్ లెజిస్లేటివ్ చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ లో పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు చేస్తారు, ఈ రెండు చేస్తాయి. తర్వాత రెసిడ్యూవరీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు ఫ్రేమ్ ది లా ఆన్ ది రెసిడ్యూరీ ఐటమ్స్ మీద ఏవైతే చేంజెస్ అన్నా, ప్రోగ్రెస్ అన్నా చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంట? యూనియన్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది చేయొచ్చు అంట. దీస్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ అబౌవ్ 3 లిస్ట్. ఈ 3 లిస్ట్స్ లో ఈ రెసిడ్యూరీ ఐటమ్స్ మెన్షన్ చేసి లేవంట. ఇది సపరేట్ ఈ మూడిటి కంటే. సో ఇది మన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్ లో చాప్టర్ 5 లో. సో ఎగ్జామిన్ ది రికమెండేషన్ ఆఫ్ సర్కారియా కమిషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చదువుకోండి. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ హై లెవెల్ కమిషన్ హెడెడ్ బై జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా. ఈ సర్కారియా కమిషన్ హెడ్ ఎవరంట? రంజిత్ సింగ్ సర్కారియా. ఎప్పుడు ఫామ్ అయిందంట ఈ కమిషన్? June 9, 1983 లో. ఇట్ ఎగ్జామిన్ అండ్ రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్. ఇది ఏం చేస్తుందంట? ఏవైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో యూనియన్ ఇంకా స్టేట్ మధ్యలో వీటిని వర్క్ చేస్తుంట వీటి మీద. టు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఆల్ స్పియర్స్ అండ్ రికమెండెడ్. ఓకే, ఇప్పుడు రికమెండేషన్స్ ఏమున్నాయో చూద్దాం సర్కారియా కమిషన్ వి. The main recommendations of the Sarkaria Commission are as follows. Strong center anta first
ఏదైతే రికమెండేషన్ ఉందో అది. ద కమిషన్ ఫేవర్డ్ ఫర్ ది రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రాంగ్ సెంటర్. ఏం చేసిందంటే ఇది స్ట్రాంగ్ సెంటర్, సెంటర్ అంటే ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు. సో ఇది ఒక గవర్నమెంట్, స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. So the commission favored for the retention of a strong central government అన్నట్టు. It strongly rejected the demand for the curtailing powers of the center in the larger interest of the national unity and integrity. ఇది ఏం చేసిందంట, ఈ కమిషన్ ఎవరికి ఫేవర్ అంట, సెంట్రల్ గవర్నమెంట్ కి ఫేవర్ అంట. ఇట్ స్ట్రాంగ్లీ రిజెక్ట్, ఏం రిజెక్ట్ చేసిందంట, ఏవైతే పవర్స్ ఉన్నాయో ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ యూనిటీ ఇంకా ఇంటిగ్రిటీ పట్ల ఎవరికి, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కి, వీటిని ఇది ఏం చేసిందంట, స్ట్రాంగ్లీ రిజెక్ట్ చేసిందంట. తర్వాత కార్పొరేటివ్ ఫెడరలిజం. ద కమిషన్ ఫేవర్డ్ గ్రేటర్ కార్పొరేషన్. ఈ కమిషన్ ఏం చేసిందంట, కార్పొరేషన్ ఇంక్రీజ్ చేసిందంట దేని పట్ల, సెంటర్ ఇంకా స్టేట్స్ మధ్యలో. ఇంకా ఇంప్లిమెంట్ చేసిందంట ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. ద కమిషన్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ ది ఆఫీస్ of the governor. It suggested for appointment of non-political, non-controversial and eminent person as governor. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఎవరైతే గవర్నర్ మంచి వ్యక్తి ఉన్నారో అతన్ని ఎలెక్ట్ చేసుకుందాము, ఎవరైతే ఎమినెంట్ పర్సన్ వాళ్ళని ఎలెక్ట్ చేసుకుందాము, నాన్ పొలిటికల్. ది సజెస్టెడ్ నాన్ పొలిటికల్ అంటే ఎవరైతే ముందు నుంచి పాలిటిక్స్ లో లేరు వాళ్ళని, నాన్ కాంట్రవర్షియల్ అంటే కొంతమంది ఫేమస్ అవుతారు కదా పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్ ఏదో ఒక డైలాగ్ చెప్పి ఇంటర్వ్యూస్ లో అట్లా ఫేమస్ అవుతారు కదా, అట్లాంటి వాళ్ళు కాకుండా న్యాచురల్ గా ఎవరైతే ఎమినెంట్ పర్సన్, ఎవరైతే మంచి పర్సన్ ఉన్నారో వాళ్ళనే గవర్నర్ గా ఎన్నుకుందామని చెప్పి ఈ సర్కారియా కమిషన్ లో రికమెండేషన్ లో ఉందంట. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ని ఎలా అపాయింట్ చేయాలనుకున్నారంట. ద కమిషన్ సజెస్టెడ్, ఏం సజెస్ట్ చేసిందంట, ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఎవరికి వచ్చిందో వాళ్ళనే సీఎం గా ఎలెక్ట్ చేసుకుందామని చెప్పి ఈ కమిషన్ సజెస్ట్ చేసిందంట. should be appointed as a chief minister. No, the person who can command majority in assembly should be appointed as a chief minister. అదే ఎవరికైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఓట్స్ వచ్చినాయో వాళ్ళకే చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పి ఈ కమిటీ డిసైడ్ అయిందంట. నెక్స్ట్ ప్రెసిడెంట్ రూల్. ద కమిషన్ సజెస్టెడ్ దట్ ద ప్రెసిడెంట్ రూల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ రేర్ ఒకేషన్. ఏదైతే ప్రెసిడెంట్ రూల్ ఉందో అది రేర్ ఒకేషన్స్ అంటే అప్పుడప్పుడు మాత్రమే ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి చెప్పిందంట ఈ కమిషన్ సర్కారియా కమిషన్. Allocation of finances. The commission did not agree with the demands for major changes in the scheme of distribution of financial resources. ఈ కమిషన్ ఏం చేసిందంట, did not agree, ఏం అగ్రీ చేయలేదంట, మేజర్ చేంజెస్ ఇన్ ది స్కీమ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో దాన్ని ఈ కమిషన్ అగ్రీ చేయలేదంట. ఎందుకు చేయలేదంట, ఈ కమిషన్ అగ్రీ చేయలేదు దేని ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏవైతే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని ఇవ్వడంలో ఏదైతే స్కీమ్ అంటే ఇవ్వడంలో మేజర్ చేంజెస్ జరిగినా వీటిని కమిషన్ అగ్రీ చేయలేదంట. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ది మెయిన్ రికమెండేషన్స్ ఆఫ్ ఎంఎం పున్షి కమిషన్. ఎంఎం పున్షి కమిషన్ ఎప్పుడు సెటప్ అయిందంట, యూనియన్ గవర్నమెంట్ ద్వారా అయిందంట, 2007 లో అయిందంట. దీనికి ఎవరు హెడ్ ఉండే అంట, మోహన్ పున్షి ఉండే అంట 2007 లో. తర్వాత ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసినారంటే ఈ కమిషన్ ద్వారా 2010 లో సబ్మిట్ చేసినారంట. ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో పున్షి కమిషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం చూద్దాము. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ అపాయింట్ చేయాలంట. గవర్నర్స్ ఎప్పుడు అపాయింట్ చేయని చెప్పిందంటే ఈ కమిషన్ 5 years కి ఒకసారి అపాయింట్ చేయండి అని చెప్పిందంట. తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు ఇంపోజ్ చేయమన్నారంట, ఎప్పుడైతే ఎప్పుడు చేయమన్నారంట, స్టేట్ ఎప్పుడైతే అది ఎమర్జెన్సీలో ఉందో, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందో అప్పుడు సాల్వ్ చేయడానికి ప్రెసిడెంట్స్ రూల్స్ ని ఇంపోజ్ చేయమని చెప్పిందంట ఈ కమిషన్. అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎలా ఎన్నుకోమని చెప్పిందంట, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళే చీఫ్ మినిస్టర్ గా ఉండాలని చెప్పిందంట ఈ కమిషన్. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏం లేదు, కోఆపరేషన్ ఉందంట బిట్వీన్ దేని మధ్యలో, సెంటర్ ఇంకా స్టేట్ మధ్యలో. తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ద కమిషన్ సజెస్టెడ్ సూటబుల్ అమెండ్మెంట్స్ టు మేక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎఫెక్టివ్. కమిషన్ ఏం చేసిందంట, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్ అంటే ఇంకా మంచి జరగడానికి ఏం చేసిందంట, ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ కమిషన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఇంట్రడ్యూస్ చేసిందంట. దానివల్ల ఏమైతుంది, ఇంటర్ స్టేట్ ఇంకా సెంటర్ స్టేట్ రిలేషన్స్ మంచిగా అవుతాయని చెప్పి ఈ కమిషన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని మంచిగా సజెస్ట్ చేసిందంట. కమిషన్ గేవ్ మెనీ అదర్ సజెషన్స్ రిగార్డింగ్ ఎఫెక్టివ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇంకా చాలా సజెషన్స్ కూడా ఇచ్చిందంట. బట్ మీ లెవెల్లో అంటే మీ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఈ 5 points రాస్తే చాలు. ఇది షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఇది ఎంఎం పున్షి కమిషన్. దీంతో మనకి ఏవైతే షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయో అవి చాప్టర్ 5
ఇన్నే ఉన్నాయి. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.